హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో ఉపవాసం ఉన్నప్పుడు సాల్ట్ తినకూడదు అంటారు కదా, మరి ఈ వీడియోలో సాబుదానా కిచిడి ఎలా చేసుకుందామో చూద్దాం. సాల్ట్ లేకుండా సాబుదానా కిచిడి ఎలా చేస్తారో అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి. చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సాబుదానా కిచిడి కోసం ముందుగా మనకు కావాల్సిన సాబుదానాను బౌల్లో తీసుకోవాలి. సాబుదానా ఎలా ఉండాలంటే ఇలా చిన్న చిన్న ముత్యాల్లాగా ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు సాబుదానాని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోయకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ 2 అవర్స్ అయితే పక్కా పెట్టాలి, ఎందుకంటే సాబుదానా మంచిగా నానిపోతుంది. ఉపవాస రోజుల్లో మనకు అంటే కొంతమందికి పండ్లు కానీ పాలు కానీ తినడం ఇష్టం ఉండదు. అలాగే పండ్లు కూడా ఒక్కొక్క విలేజ్లో అవైలబుల్గా ఉండదు. అలాంటి టైంలో ఇలా సాబుదానా కిచిడి చేసుకోండి, నీరసం రాకుండా ఉంటుంది. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే సాబుదానా చూడండి ఇలా మంచిగా నానిపోయింది. ఇలా ప్రెస్ చేస్తే పిండిలాగా అయిపోతుంది కదా. ఇప్పుడు మరొక బౌల్లో పల్లీలను లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మంచిగా లోపల వరకు వేగిపోతాయి. ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి పల్లీల పొడి. తర్వాత కిచిడి కోసము ఒక ఆలుగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని, కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కిచిడికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి. ఉపవాస రోజుల్లో మనం సాల్ట్ వేసుకోం కదా, ఆ సాల్ట్కి బదులు చూడండి ఇక్కడ ఇది సైంధవ లవణం సాల్ట్ ప్లేస్లో వేసుకునేది ఉపవాస రోజుల్లో యూజ్ చేస్తాము. అచ్చం సాల్ట్ లాగానే ఉంటుంది కానీ సాల్ట్ కాదు. దీనిని ఎక్కువగా బ్రాహ్మణ్స్, కోమటి వాళ్ళు ఉపవాస రోజుల్లో యూజ్ చేస్తారట. ఇది కాస్త పింక్ సాల్ట్ లాగానే ఉంది కానీ పింక్ సాల్ట్ కాదు. అంటే మనము కర్రీలలో నార్మల్ సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకుంటాం కదా, దీనికైతే ఇంకెక్కువ అవసరం అవుతుంది. ఈ సాల్ట్ అంతా చప్పచప్పగా ఉంటుంది. సైంధవ లవణం అంటారు దీనిని. అంటే బాలెంతలు కానీ ముసలోళ్ళు కానీ ఉపవాస రోజుల్లో సాల్ట్ తినరు కాబట్టి ఇది వేసి ఇలా కిచిడి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, కట్ చేసుకున్న ఆలు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి. ఆయిల్లో ఇలా ఆలు ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. అలాగే టేస్టును బట్టి ఈ సైంధవ లవణాన్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి. పల్లి పొడి కూడా అలా కలుపుతున్నప్పుడే వేగిపోతుంది. ఇప్పుడు సాబుదానాను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. సాబుదానా వేసిన తర్వాత మొత్తం కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఇలా పోపు మొత్తం కలిసే విధంగా మళ్ళీ సాబుదానా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా మారే విధంగా మంచిగా కలుపుకోవాలి. సాబుదానా ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అది మారడం మీకు కనిపిస్తుంది. ఇలా ఒక 5 to 6 minutes మంచిగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇప్పుడు ఇలా వైట్గా ఉంది కదా, అది కొంచెం ఉడికినట్టు కావాలి. చూడండి ఇలా టర్న్ కావాలి. అంతే, ఈ సాబుదానా కిచిడి రెడీ అయినట్టే. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఉపవాసం రోజుల్లో కాకుండా అయితే నార్మల్ సాల్ట్తో కూడా దీన్ని చేసుకోవచ్చు. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.